వాస్తవంగా అయితే జిల్లాలో పనిచేసింది, ఆ రెండు చోట్ల పనిచేయాలి. ఇప్పుడు పులివెందుల వాళ్ళకి అక్కడ తెలుసు ఎవరేంటి అనేది, కడప టౌన్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ రెండు చోట్ల వీళ్ళు స్వయంగా షర్మిలే తిరిగినా సునీతే తిరిగినా ఆ రెండు చోట్ల వీళ్ళు గెలవాల. మొన్న అయితే వర్కౌట్ అవ్వలేదు, వర్కౌట్ కాలేదు. కానీ జిల్లాలో వర్కౌట్ అయింది. 7 చోట్ల తెలుగుదేశం గెలవడం అసలు తెలుగుదేశం చరిత్రలో లేదు అంత స్థాయిలో. కడప జిల్లాలో జిల్లా అంతా వర్కౌట్ అయిందిగా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పులివెందులను ఒంటిమిట్ట వికెట్లలో మాట్లాడడం. కాకపోతే షర్మిల ఈసారి సైలెంట్గా ఉంది, సునీత ఒక్కతే వచ్చిందనమాట. అంటే షర్మిల గారు మౌనంగా ఉండడానికి ఏంటి కారణం? ఒక రకంగా ఆమె టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం పెరిగిపోతుందని ఏమైనా వెనక్కి తగ్గారు అనుకోవాలా? కాదంటే ఇప్పుడు అక్కడ వాస్తవం కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదన్న ప్రశ్న వస్తుంది ఆవిడ బిగిన్ చేస్తే. అవును, మెయిన్ అది. పెడితే కనుక తెలుగుదేశం ఓట్లు చేలుతాయి కాబట్టి ఆవిడ పెట్టలేదు. ఆ ముక్క రానికుండా ఉండడానికి సునీతను ముందు పెట్టి వదిలేశారు అక్కడ. అదే అదే అల్టిమేట్ గా అయితే జగన్ ని లాగే ప్రయత్నం గట్టిగా జరుగుతుందా దీంట్లో కూడా? ఆయన రేపొద్దున మళ్ళీ పునర్విచారణ అనేది ఒకవేళ జరిగితే ఆయన ఏమైనా పిలిచి విచారణ చేస్తారా? కుదరదు, అయిపోయింది అది బేసిక్ గా. సిబిఐ మన ఛార్జ్ షీట్ పెట్టక ముందు ఏమన్నా ఉంటే జరగాలి. అయిపోతుంది, రేపు పిలుస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారని కూడా ప్రచారం చేశారు కదా, అవలేదు కదా. కనీసం నోటీస్ కూడా భారతికి కూడా నోటీసులు ఇస్తున్నారని కూడా రాశారు. అవును అవును అవును, ఏం కాలేదు కదా. అదే అదే రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో మరొక ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది.